హాయ్ అండి. ఈరోజు మేము బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాము. బ్రెడ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్, క్యాప్సికమ్, క్యారెట్, బటర్, చీజ్. ముందుగా మేము కొంచెం బటర్ని ఓవెన్లో మెల్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత చూపిస్తాం. మేము క్యాప్సికమ్, స్వీట్ కార్న్, క్యారెట్ వేసాము. బటరు, చీజ్ వేసి ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసాము. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇవి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి. కొంచెం సాల్ట్ వేసాము. వీటిని ఇప్పుడు బాగా కలిపేస్తాము. లైట్గా పెప్పర్ కూడా యాడ్ చేస్తాము మేము దీంట్లో. స్పైసెస్ బ్రెడ్ పైన బటర్ వేసాను బాగా. అలాగే ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నది పెట్టేయాలి. క్యారెట్, క్యాప్సికము, స్వీట్ కార్న్, బటర్ మెల్ట్ చేసి మంచిగా దీంట్లో అప్లై చేశాక మనకి చీజ్ కూడా పెట్టేస్తున్నాను. వీటిని ఇప్పుడు మనం ప్యాన్లో బటర్ వేసి కాసేపు టోస్ట్ చేస్తే సరిపోతుంది. మనం మైక్రోవేవ్లో కూడా పెట్టొచ్చు, ప్యాన్ పైన అయినా మీ ఇష్టం అది. ఇప్పుడు ప్యాన్లో కొంచెం బటర్ రాసేసి మనము ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ని పెట్టేయడమే. మెల్లిగా పెట్టేసి బాగా పైన కూడా అప్లై చేసి బటర్ దీన్ని అక్కడే టూ సైడ్స్ కాల్ చేసుకోవడమే. బ్రెడ్ శాండ్విచ్ రెడీ. ఇప్పుడు బ్రెడ్ మంచిగా టోస్ట్ అవుతుంది. దీన్ని ఇంకొక సైడ్కి టర్న్ చేయాలి. మెల్లిగా దీన్ని బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేస్తాము. అంతే, బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. బయట తినే బదులు పిల్లలకి ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టవచ్చు, చాలా వెజీస్ వేసి. మళ్ళీ మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేయడమే. మన బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిందండి. యమ్మీ యమ్మీ బ్రెడ్ శాండ్విచ్ రెడీ.